అసెంబ్లీ కూర్చొని మనం కూర్చొని మన అసెంబ్లీ చూసిన దేవుడు అంతే అండి. బాలకృష్ణ గారి స్పీచ్ను అక్కడ జరిగిన చూసిన దేవుడు అసెంబ్లీకి అంతాడండి. అంతేనండి. దాని తర్వాత తీసుకుని నిర్ణయం చెప్పండి. అసెంబ్లీలో తాగి వచ్చి మాట్లాడితే ఇంకా అసెంబ్లీలో మన్నాడని చర్య తీసుకోవాలి కదా. ప్రభుత్వంతో ఒక వివరణ వచ్చిందండి. ఇంకా అసెంబ్లీకి తమ నలమంటే ఎలాగొద్దండి వెళ్తున్నాం కదా. మేము కౌన్సిల్లో లేదు కదా. ప్రతిపక్షం కానీ మేము ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ డిస్కషన్ జరుగుతుంది కదా. అది అంటలేదు, పరిస్థితులు అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్తున్నాం. అలాంటి పరిస్థితులు ఉన్నా అలాంటి ఆలోచనలు అలాంటి ప్రభుత్వం దగ్గర దూరంగా ఉండడం మంచిది. చెప్పింది ఏదో ప్రజలు చెప్పుకుంటే సరిపోతుంది. నేను అన్నానా రోజు జరుగుతుంది అది, రోజు జరుగుతుంది అది. నేను అన్నమెందుకు రోజు జరుగుతుంది అది, రోజు జరుగుతుంది. అది కాకపోతే మీ మనసాక్షికి ఇప్పుడు అందరూ నేను తప్పు మాట్లాడితే నన్ను చెప్పండి, చదువు సరిదిద్దుకోవడం చెప్పండి. మన కాసేపు ఎంత తప్పండి, ఎంత పాపం అండి, ఎంత బాధ అండి. దాన్ని ఏ ఒక్కరైనా ఏ క్వశ్చన్ సంబంధిస్తామండి. చదవాలని సంబంధిస్తే నిమిత్తమవుతుంది. నేను అది ప్రైవేటు బంగ్లా, ప్రైవేటు కోవిల టెంపుల్, నేనేం చేస్తాను? అందుకు నా తాలూకు బాధ అది. అంతేగాని ప్రజాంతం ఏముంది ఇంకా చెప్పండి. ఆయనే చెప్పాడు కదా, అసెంబ్లీ వల్ల దానికి శాంటిటీ లేదు. అక్కడ వస్తే ప్రతిపక్ష హోదా లేదు. వాళ్ళ ఇష్టారాజ్యంగా బ్యాంకుల్ని రాజ్యాంగం చేతితో తీసుకుంటారు. కాబట్టి అక్కడికంటే ప్రజలతోనే ప్రజల దగ్గర పోయి ప్రజల దగ్గర మాట్లాడుకుంటారు విషయాన్ని వారు చెప్పారు. చెప్పగా చెప్పారు కదా, ఎవరు మీరంటున్నారా స్పీకర్ అంటున్నారా? ఏమని ఎవరు ఇవన్నీ సిల్లీ థింగ్స్ అండి. ఆయన చెప్పిన దానికి ఫెయిర్లీగా చెప్పండి. ఎవరన్నా అన్నాడు క్లారిటీ, బీ క్లారిటీ ఏమన్నా అని అన్నారా? మళ్ళీ ఆయన అడగండి. అది ఆశ కాదు, అడగండి. ఆయన చేతులు చేయమండి. మళ్ళీ చాలా డ్యామేజ్. ఐఎమ్ సారీ, చాలా డ్యామేజ్. మీరే అన్నారా? ఒక బాధ్యత వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించాలి. నిర్వర్తించాలి కదా. కాదు అలా ఇది అయిపోయిన సబ్జెక్టు. పొడికలు ఎందుకు ఉపయోగిస్తావు? నేను మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ పొడికలు సరదా అయినాను. దేనికి ఉపయోగిస్తా? మీరే అంటున్నారు కదా. అందుకే బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలని, బాధ్యతారహితంగా మాట్లాడకూడదు దయచేసి అని చెప్తాను. నేను అడుగుతుంది బాధ్యతను గుర్తు చేస్తాను తప్ప నేను రాజకీయాల గురించి మాట్లాడలే. నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదు.